ఇదేంటా ఇది నేను చూడలే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? భయంకర ఏంటిది మాకేంటిది అంటున్నాను. మంత్రాలు చదివే పంతుల్ని తెచ్చావా, క్షుద్ర మంత్రికుని తెచ్చావరా నాయన? పెళ్లిళ్ళు చేసే పంతులు ఎక్కువ అడుగుతున్నారు. ఇన్ని పెట్టా శ్మశానంలో పూజలు చేసేవాడు, ఇప్పుడే పెళ్లిళ్ళు చేస్తున్నాడు. మంత్రాలు చదివి చాలని వాడిని ఒక దెయ్యాన్ని కట్టుకోవడానికి దెయ్యాలు వదిలించే మాంత్రికుని తీసుకొచ్చావా? వాళ్ళే వాడి కదరా నాయన. పెళ్లి కూతుర్ని తీసుకురండి. పెళ్లి కూతురు తీసుకురా సామె. పెళ్లి కూతురు ఎంట్రీ సీన్ ప్యానింగ్ షెడ్ ప్లాన్ చేశా. ఇదిగో ఫోటోగ్రాఫరు ఏందయ్యా అట్ట తోసామా ఓండి కొంచెం చూసుకోవయ్యా. శోభనం మంచం ఎక్కాల్సిన వాడిని హాస్పిటల్ మంచం ఎక్కించేలాగున్నావే. ముందు పంతులు మంత్రాలు ఆపండాయా బాబు, గులాబ్ జాములు గలగల్లాడేటట్టున్నాయి. కొద్దిగా మెలగేస్తావయ్యా, నీ దెబ్బకి పిల్లకాయలు టిక్కర్లో ఎరుకులా ఉన్నారయ్యా. ఇది నేను చూడలే.
అన్నాయ్ నా పెళ్ళి ఈడియా తీయాలి. అందుకేగా తెలుసుకొని కూర్చుంది. చెప్పు, 3 రోజులు పెళ్ళా 30 గంట పెళ్ళా? 3 రోజులు పెళ్ళింది 30 గంట పెళ్ళింది స్వామి. 3 రోజులు పెళ్ళంటే అలుగు బులుగు నలుగు, 30 గంట పెళ్ళంటే ఏదో తూతు మంత్రంగా మంత్రాలు చదివి తుపాకీ చదివించి పంపించేయడం. పైసలు నీవి, ఫ్రేమింగ్ నాది. అలా అని నాకు తెలియదు కానీ నా దగ్గర 5,000 ఉన్న కాడికి నా పెళ్లి సినిమాలా తీయాలి. ఓహో, 5,000 పెట్టుకొని ఐమాక్స్ రేంజ్ లో ఊహించుకున్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలే బోనీలు కాక ఈగలు తోలుకుంటున్నాం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. సరే చేద్దాం కానీ నీ దగ్గర ఉన్న బడ్జెట్ కి సినిమా అంటే కష్టం అబ్బాయి. అట్టన మాకు నువ్వే ఎలాగలా తీసి పెట్టాలి. సినిమా లాగా అంటే క్రేన్ కావాలి, ట్రాలీ కావాలి, ఇవన్నీ కావాలంటే పైసలు కావాలి. డబ్బులు లేకుండా తీయాలి అంటే నువ్వు నా మాట వినాలి. బాబా నువ్వు ఎట చెప్తాట మాట తప్పవుగా. ఈ పెళ్ళయ్యేలోపు మా అల్లుని ఒక దారికి తెచ్చేటట్టున్నావుగా. ఇదేం చూశారు? ముందు ముందు మన టేకింగ్ కి అల్లాడాలా. అవునా? అయితే ఇడు గుల్ల గుల్లే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పెళ్ళిపోయాడా తాళిపట్టు తీసుకో. అందరూ చేత్తో పట్టుకోండి. ఏదిరా స్వామి పట్టుకునేది? అక్షతలండి. అందరూ నేను చెప్పినప్పుడు అయ్యాలా. అలా పూర్తి చెప్పి సాగు, సగం చెప్పి సగం మింగేస్తే పూజ స్వామి. ఆపండి. ఏమైంది బాబు గారు? కట్నం డబ్బులు బామర్ది. ఈ పెళ్లి ఆగిపోయినట్టే. అందరూ తట్టపుట్ట సరిదేసుకోండి. ఆగోయా బాబు, మధ్యలో మేమిద్దరం మాట్లాడు. నీకేమైంది? ఏందండి మీరు మాట్లాడేది? ఎలికెలికెలికేసే పేడ తట్ట ముఖం ఎక్కడా? వేసేసాడు, బాగా వేసేసాడు. అందాల సౌందర్య రాశి ఎక్కడ? ఏంటండి మీరు మాట్లాడేది? అవ్వకవ్వక పెళ్ళి అవుతుంది. నువ్వు కట్న గిట్టమని అడిగితే నేను గోదాట్లో దిగి చేస్తా. అంతేనంటావా? నీ దరిద్రం గోదావరికి ఎందుకు గానీ నీ సావు నువ్వు సావు. అమ్మ బాబాయ్. కెమెరామ్యాన్ గట్టోడే ఒక మాటలో విషయం తేల్చేశాడు. పంతులు గారు, మీ పెళ్లి కానివ్వండి. అలాగే నాయన. ఓం హ్రీం మాంగళ్యం తంతునా దిమా మాంగళ్య భయంత్రులు ఓం
చదిలేక ఇలా చేశా. ఛ! నీ ముఖానికి ఎందుకురా పెళ్లి? చూడు ఈ అమాయకురాలను చూడు, నీ చేతుల్లో పడి ఏమైపోతుందో. నాయన తాళి కట్టు, తీసుకో, అమ్మవాళ్ళు కట్టు. కట్టేసావా తాళి? చదివేసిన మంత్రాలు? నువ్వేంద్రా అంటే నీ పెళ్లి చీప్ గా సినిమా లాగా తీయాలన్నావు. నేను అటు తిరిగి ఇటు తిరిగే లోపే తాళి కట్టేశావు. నేనది షూట్ చేయలేదు. తాళి కట్టే తంతు లేకుండా నీ పెళ్లి క్యాసెట్ ఏం బాగుండో చెప్పు. నీ చేతిలో ఉన్నది బెట్టా. ఒక్క నిమిషం. ఏందయ్య బాబు, కట్టిన తల్లి మళ్ళీ పుదిస్తున్నా. ఈ సీన్ సినిమాలా ఉండాలన్నాడు. సినిమాకి టేకులు రీటేకులు చాలా ఉంటాయి. ఇలా కట్టాలన్నమాట తాళి. నేను కడతా. ఏం నువ్వు కట్టేది? ఇందా కట్టావుగా, ఎన్నిసార్లు కడతావు? అయిపోయింది వెళ్ళి. నాయన దండలు తీసుకో. ఈ దండ కూడా తీసుకోమ్మా. మహేంద్ర మంగళం తీసుకు సుందర खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ओम भीम भीम महाविष्णाय कृष्णा समर्थ समर्थ महास्महनः भूतृहो महातृत्रः ओम भीम भूम भीम भौतिक नायना గుడి చుట్టూ తిరగండి నాయన. నాయన మూర్త సుమూర్త. చాలింకా పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపించు నాయనా. ఏం వెతుకుతున్నా? అరుంధతి 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 సినిమా వెతుకుతున్నా? ఇంకెందుకు, ఆడు చూపిస్తున్నాడుగా. నువ్వు ఎతికే లోపే వాడు గతికేస్తున్నాడుగా. సినిమా నీది, సిచ్యువేషన్ వాడిది. వాడు క్లాప్ కొట్టక ముందే నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపో.
వచ్చింది ఆటోనా? ఆడి కరువు ముఖానికి ఆటో కాక ఆడికి వచ్చిందా ఏంటి? ఓ ఎక్కవా రా. ఎందుకు ఎక్కేసావుగా నువ్వు? వెళ్ళు. తాళ్ళు నువ్వే కట్టావు, 7 అడుగులు నువ్వే వేసావు, అరుణది కూడా నువ్వే చూపించావు. ఇప్పుడు ఆటో కూడా ఎక్కించావుగా, వెళ్ళు తీసుకెళ్ళి నువ్వే. ఓ రావా.